హైదరాబాద్లోని చందానగర్ ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలర్స్లో దోపిడీకి యత్నించినటువంటి 6 దుండగులు ఒక్కసారిగా ఖజానా జ్యువెలర్స్లోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అక్కడ దోపిడీకి యత్నించారని చెప్పి దోపిడీకి అడ్డుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ ఎవరైతే సిబ్బంది అడ్డు తగిలారో వాళ్ళపైన కాల్పులు జరిపారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దాదాపుగా 6 వ్యక్తులు కూడా ఎవరైతే వచ్చారో 6 వ్యక్తుల దగ్గర కూడా మారణాయుధాలు ఉన్నాయని చెప్పి వాటితో కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి కాలికి గాయాలయ్యాయని కూడా ఆ సమాచారం అంతా ఉంది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ కాల్పులు జరపడంతో భయాందోళనకు గురి కావడము, వాళ్ళందరూ కూడా కేకలు పెట్టడంతో వాళ్ళందరూ కూడా పరుగులు తీశారని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఉంటారో అతను సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని చెప్పి సీసీ కెమెరాలను టార్గెట్గా చేస్తూ కాల్పులు జరిపారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ ఘటనలో వెంటనే తేరుకున్నటువంటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. 10 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా అక్కడ చందానగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కాల్పుల ఘటన అనేటువంటిది తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎట్ ద సేమ్ టైం అక్కడికి ఆ ఖజానా జ్యువెలర్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాటిని కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఎటువంటి దోపిడీ అయితే జరగలేదు, దోపిడీ ప్రయత్నం మాత్రం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మరి కాసేపట్లో దీనిపైన పూర్తి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.